మీరు పీల్ పెట్టినాక మీరు ఒకవేళ నలుపయిందనంటే, మీరు సన్ స్క్రీనే కాకుండా ఇతరత్ర స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టటం వల్ల కూడా నలుపు రావచ్చు. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు ఇంతకుముందు వాడుతూ ఉంటే, సడెన్‌గా మీరు దాన్ని ఆపేయటంతోటి, అది తెలియకుండా మీరు పీల్ చేయించుకోవటంతోటి, చర్మంలో అలెర్జీ అనేది విపరీతంగా పెరిగి, అది నలుపుగా మారే సందర్భం ఉంటుంది. మీరు బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ షాప్ క్రీమ్స్ కానివ్వండి, ట్రిపుల్ వైటనింగ్ నైట్ క్రీమ్స్ అని కొన్ని ఉంటాయండి. వాటిలలో స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టటం కానివ్వండి, ఇవన్నీ పెట్టటంతోటి గూడా మన చర్మంలో అనేది నలుపనేది విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇవి తగ్గిపోయి మీకు చర్మాన్ని మొత్తం మందమంతా బాగా పల్చగా చేసేస్తుంది. అది మందమంతా పల్చగా అయిపోయేటప్పటికి మీకు పీల్ పెట్టేటప్పటికి ఆ చర్మ కణాలన్నీ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయి కాబట్టి, చర్మ కణాలన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుందనమాట. సో, పీల్‌తో ప్రాబ్లమ్ కాదండి. ఆ స్టెరాయిడ్ క్రీమ్స్‌తో పెట్టటంతోటి ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, ఈ చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారండి పేషెంట్స్. అందుకోసమనే స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది సుప్రీం కోర్ట్ అనేది బ్యాన్ చేసిందనమాట. ఎందుకంటే తెలియకుండా చాలామంది స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది పెట్టుకోవటంతోటి చర్మంలో విపరీతంగా అది నలుపనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలానే మీరు స్టెరాయిడ్ క్రీమ్స్ కూడా కంటిన్యూ చేస్తుంటే కూడా చర్మంలో డ్యామేజ్ అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. సో, పీల్ తోటి ప్రాబ్లమ్ అయిందనంటే ఈ 2 పద్ధతుల్లోనే మనకి మార్పులనేటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయండి.